హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి పాదాలు అనే పాదాల దగ్గరికి వచ్చాను. నేను మీకు అవన్నీ చాలా క్లియర్గా చూపించబోతున్నాను ఈ వీడియోలో. అంతకుముందు శ్రీవారి పాదాలు అనేవి ఇక్కడ ఏ విధంగా ఏర్పడ్డాయని మనం చూసుకుంటే, భృగు మహర్షి వచ్చేసి వైకుంఠంలో వచ్చేసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఆయన వచ్చి మహావిష్ణువు యొక్క హృదయం మీద కాలుతో తన్నినప్పుడు లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేసినప్పుడు శ్రీవారు మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి ప్రదేశమే ఈ యొక్క శ్రీవారి పాదాలు. అటువంటి పాదాలను ఈరోజు మన ఛానల్లో మీకు అందరికీ చూపించడం అనేది నాకు చాలా మనసుకు సంతోషాన్ని కలిగిస్తున్నది. తప్పకుండా పాదాలను వీక్షించండి. పోతుందా గౌతమ్ బాబు దిగు బాబు పెడుతుందా అక్కడ ఉంటాడు. మామూలు కమ్మల్ టైప్ చూడండి, కమ్మల్ టైపు సూపర్గా ఉన్నాయి. శ్రీవారి పాదాల ముందు అమ్ముతున్నారు. తమ్ముడు ఉంటాడు ఎల్లప్పుడు ఇక్కడే. బాగున్నాయి, అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. అత్తమ్మా అద్భుతంగా ఉన్నాయి. ఏమో ఇయర్ రింగ్స్ అన్నావు. ఇంకా ఈ ఏరియా మొత్తం వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గర ఉన్నటువంటి మార్కెట్ లాగా అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ వచ్చేసి బాగా ఇది ఉంది, బొప్పాయి పండు, కీరకాయలు అవి పూజలు చేస్తున్నారు. చూడండి, ఫుల్ జనం, పండగ వాతావరణం లాగా ఉంది. ఇది మొత్తం వచ్చేసి శ్రీవారి పాదాల కింద ఉంటుంది. సూపర్ ఎగ్జైట్మెంట్గా ఉంది బాగా. ఇంకొచ్చేసి అది వచ్చేసి విశ్రాంతి తీసుకునే భవనం, అది కూడా బాగుంటుంది. ఇది మొత్తం ఏరియా శ్రీవారి పాదాలు. తిరుమలకు వచ్చేవారు బస్సు మార్గాన అయితే ఈ ఆరు వచ్చేసి చూపిస్తారు బస్సులో. 100 రూపీస్ టికెట్ ఫేరు. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. దాంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి శ్రీవారి పాదాలు. తప్పకుండా వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్కి వచ్చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. మీ వెంకీ. శ్రీవారి పాదాల దగ్గర వచ్చేసి గాంధీ తాత యొక్క ప్రతిరూపాన్ని వేసుకుని ఒక తాత అయితే ఇక్కడ నిలబడుకున్నాడు. నిజంగా వారి యొక్క ఓపికకు హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా ప్రతిరోజు డైలీ అనేది ఇక్కడ నిలబడుకోవడం చాలా కష్టము. ఈ వయసులో కూడా వాళ్ళు ఈ విధంగా గాంధీ యొక్క ప్రతిరూపాన్ని మనకు అందరికీ చూపిస్తున్నారంటే నిజంగా హ్యాట్సప్. ఆల్రెడీ ఒక వ్యక్తిని మనం కైగల్ జలపాతం దగ్గర విజిట్ చేసినప్పుడు చూసినాము. ఇది నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గర ఉన్నారు. శ్రీవారి పాదాలు వీడియో చూశారు కదా. ఆ యొక్క మొత్తం గ్రేట్నెస్ వచ్చి మా అత్తగారికి పోతుంది. ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటివి, తిరుపతిలో ఉన్నటువంటివి ఎటువంటి విషయాలు అయితే నాకు తెలియదు. వీళ్ళది తిరుపతి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని, ముఖ్యంగా సాక్షాత్తు శ్రీవారే ఇక్కడ అడుగుపెట్టినటువంటి శ్రీవారి పాదాలను మనకు అందరికీ, మన సబ్స్క్రైబర్లకి చూపించడం అనేది చాలా గొప్ప పని. అందుకే మన సబ్స్క్రైబర్ల తరపున, నా తరపున మా అత్తగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.